ఆ ఏసీపీ చెప్పినట్టు ఎవడో వచ్చాడు. ఎవడై ఉంటాడ్రా? ఎవడు? హలో అన్నా, నేను దేవా మనిషిని. చెప్పు. మీకు నచ్చిన అమ్మాయిని వెతకమని దేవా నాకు చెప్పాడు. అమ్మాయి దొరికింది, కానీ చెప్పే లోపలే పాపం దేవా. రై, ఏదో అమ్మాయి మ్యాటర్, నువ్వు డీల్ చెయ్యి. చెప్పు. ఎక్కడికి రావాలి? న్యూస్ చూసావా? పోయాడు ఎదవా, లేకపోతే నేనే వేసేసేదాన్ని. కొంచెం యాక్టింగ్ ఎక్కువైంది కదా. చేస్తావా? ఏంటి? హీరోయిన్ గా యాక్ట్ చేస్తావా? చేస్తావానా? ఛాన్స్ రావాలే గాని చంపేస్తా. పద, చంపేదు గాని. ఎవరిని? డైరెక్టర్ గారు. మీ గురించి రామ్ చెప్పాడు సార్. అసలు మీ డైరెక్షన్ లో చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. రియల్లీ? యు నో, ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. అసలు ఆ సినిమాలో శతద్ర వంశ వీరుడు అని హీరో 100 మందిని వేసేస్తుంటే ఆ డైరెక్టర్ ని నేను కాదమ్మా, రాజమౌళి. ఓకే ఓకే, మీ సినిమాలోనే కదా సార్ సుమలు గాల్లో ఎగురుతుంటాయి, బాంబులు పేలుతుంటాయి. అది నేను కాదమ్మా, వి వినాయక్. మరి మీరేం తీశారు? ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, యు నో, మై డెబ్యూ. ఇంతకీ మన సినిమాలో హీరో ఎవరు సార్? నాకేం తెలుసు? హీరో వచ్చాడు. ఈ సమయంలో బిజీగా ఉన్నారు. అన్నా. ఎవడ్రా నువ్వు? ఏంట్రా ఇది? నీకే అన్నా. ఏయ్, ముందు తీసుకో అన్నా. అసలు ఏం చూసిందన్నా నీలో? 6 నెలల నుంచి వెంట పడుతున్నాను, వర్కౌట్ అవట్లా. ఎక్కడో 3 నెలల క్రితం నేను చూసిందంట, అంతే మమ్మల్ని సైడ్ చేసేసింది. అమ్మాయిల టేస్ట్ అర్థం కావట్లేదన్నా అసలు. రేయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? దట్ ఎర్ర డ్రెస్ అమ్మాయి అన్నా. రామ్ ఏం చెప్తున్నాడు? హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మీరు కదా. దర్శకుడిని నేనేనమ్మా, పర్యవేక్షణ అతను. మరి నాకు సీన్ ఎవరు చెప్తారు? నేను ఒకటి చచ్చాను కదమ్మా, నేను చెప్తాను. Okay. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావన్నమాట. 2 నెలల క్రితం నువ్వు అతను ప్రేమించావన్నమాట. 1 నెల రోజుల నుంచి నువ్వు చెప్పాలనుకుంటున్నావంట. ఓకే. ఇవాళ నీకు అతను కనిపించాడన్నమాట. నువ్వు ఐ లవ్ యూ చెప్తావు అన్నమాట. అదిరిపోయింది సార్ సీన్. వాట్ ఏ క్రియేటివిటీ, యు బ్రిలియంట్. డైరెక్టర్ గారు సీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా? మీరు రాసిచ్చినట్టే, అదే చెప్పినట్టే చెప్పాను. గుడ్. శృతి, నువ్వు రెచ్చిపో. ఈ సీన్ లో నువ్వు కనిపించకూడదు, నీ క్యారెక్టర్ ఒకటే కనిపించాలి. రైట్. బై ద వే, ఇవి ఆడిషన్స్ మాత్రమే. బాగా చేసావు అనుకో, ఆయన ఇంప్రెస్ అయితే నువ్వే హీరోయిన్. ఏం సార్? మీరు అలా చెప్తే అలాగే. బ్లెస్ మీ సార్. థాంక్యూ. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? హీరో ఎవరు సార్? వీరుబాయ్ తమ్ముడు. నెక్స్ట్ వేసేది వాడినే కాబట్టి. సార్, మీరు వాడిని వేసారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? హాయ్. యాక్చువల్లీ 3 నెలల ముందు నేను చూసినప్పటి నుంచి మనసు, గుండె, హార్ట్ అన్నీ నీకే ఇచ్చేశాను. ఇంకా నా దగ్గర ఏం లేవు, కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి. ఐ లవ్ యూ. అన్నా, ఆ అమ్మాయి నిన్ను చూసి పిచ్చికేదో మాట్లాడేసి ఉంటుంది, నువ్వేం పట్టించుకోకన్నా. అయినా నువ్వు అరేంజ్ మ్యారేజ్ టైప్ కదా, నేను మేనేజ్ చేస్తాగా, నాకు వదిలే. వస్తానా? రాయ్, మళ్ళీ తన్ని కలవాలంటే ఏం చెయ్యాలరా?
గారు ఇవాళ సీన్ ఏంటో చెప్పండి, చంపేస్తా. ప్రతిదానికి చంపేస్తాను అనకమ్మా. ఇక్కడ టెన్షన్ పడి చేస్తున్నావు. డైరెక్టర్ గారు ఆ, సీన్ చెప్పారా? మీరు నాకు చెప్పారా? శృతి, సీన్ చాలా సింపుల్. నిన్న హీరోకి నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, ఇవాళ హీరో నీకు ఐ లవ్ యూ చెప్తాడు. అంతే కదా డైరెక్టర్ గారు? ఓహో, సీన్ అలా మార్చారనమాట. సీన్ మార్చిన విషయం డైరెక్టర్ ముందే చెప్పండి, లేకపోతే వాళ్ళ ముందు బ్లాంక్ ఫేస్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అదే నిన్నట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, అంతే కదా? అబ్బా అబ్బా, ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా. అడుగు, హీరో వచ్చాడు, నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. బ్లెస్ మీ. బ్లెస్సింగ్స్ తగిలాయా? సార్, విధి చాలా విచిత్రమైంది సార్. అక్కడేం జరుగుతుందో వాడికి తెలియదు, అది స్కెచ్ అని తనకు తెలియదు. రెండూ తెలిసినా ఏం చేయాలో నాకు తెలియదు. ఆహా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సార్. చెప్పు. నిన్న నీ పాటికి నువ్వు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయావా? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా. గుండెకాయ ఓ కొట్టేసుకుంది. నేను డిసైడ్ అయిపోయాను. ఏంటి? ఐ లవ్ యూ. అయ్యో, ఏంటన్నా? అదేంట్రా, నేను ఐ లవ్ యూ చెప్తే ఏం మాట్లాడుకున్నా నవ్వుతూ పారిపోయింది. దాన్నే సిగ్గంటారన్నా. సిగ్గా? మరి ఐ లవ్ యూ చెప్పుగానే ఒక అమ్మాయి సిగ్గుపడుతూ పారిపోయిందంటే పడిపోయినట్టే. అయితే అది సిగ్గే. ఎలా ఉంది సార్? ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చస్తున్నాం ఇక్కడ, బాక్స్ బద్దలైపోయి. అయినా మీ టేస్ట్ ఏం బాగోలేదు డైరెక్టర్ గారు. నాదే? లేకపోతే నా పక్కన వాడు హీరో ఏంటి? అంటే మెగాస్టార్ చిరంజీవి కావాలా? హీరో అంటే రామ్ లా ఉండాలి. ఒక అమ్మాయికి కావాల్సినవన్నీ అతనిలో ఉన్నాయి. మ్యాచో, స్టైల్, మ్యాన్లీ. ఐ థింక్ ఐ లవ్ హిమ్. ఓ, మ్యూజిక్ స్టార్టెడ్. లైలా ఓ లైలా, లైలా ఓ లైలా, లైలా ఓ. వీడొచ్చాడేమో. నువ్వేనా? ఏంటి ఊపుకుంటూ వచ్చావు? మంచి ఇంకేం చాలేదా? ఆ ఫ్యాన్ పనిచేయట్లేదు చూడు. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి. మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. మునిపెన్నడూ జరగని విధంగా వైజాగ్ లో ఓ సంచలన హత్య. హత్య మామూలుగానే జరుగుద్ది, మీరు సంచలనం చేస్తారు కదా. హత్యకు గురైంది ఎవరో కాదు, వీరుభాయ్ మనిషి దేవా. హంతకుడు చంపింది కత్తితోనో గన్నుతోనో కాదు, కరెంటు షాక్ తో చంపేశాడు. రెప్పపాటు నిర్లక్ష్యం ఒక్కోసారి మీ ప్రాణాల మీదకే తేవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్నే. ఆ హంతకుడికి కర్ర, కత్తి, గన్, బాంబు అవసరం లేదు. మీ ఇంట్లో కరెంటు ఉంటే చాలు. మీకే తెలియకుండా క్షణాల్లో మీ పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. హంతకుడు మీ ప్రక్కనే ఉండొచ్చు, ఎస్, కానీ మీకు తెలియదు. అలుసుగా తీసుకొని దురుసుగా ప్రవర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం. మీ ప్రాణాలు దక్కించుకోండి. అదే. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. నేను బయలుదేరతా. ఎక్కడికి? ఇంత సువిశాలమైన ప్రపంచంలో నాకింత చోటు ఉండదా సార్? నా గురించి తెలిసింది నీకొక్కడికే. ఇంకెవరికైనా తెలిసినా నా పన్నయ్య వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా క్రైమ్ స్టోరీలో నెక్స్ట్ వచ్చేది నీ ఫోటోనే. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను సార్. వెళ్ళేస్తాను సార్. ఎక్కడికి? సుస్సు. థ్యాంక్ యూ సార్. అవును, నువ్వేం చేస్తుంటావు? హీరోయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఏంటి? ఎనీ డౌట్? అవునవును, అసలే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తక్కువైపోయారంట కదా. టైం 10 అయిందా? ఏ
ముందు దొంగ చూపులు చూసుకుంటూ ఓ నల్ల కాకి దిగుతుంది చూడు. వెనకాలే ఓ గేదె దిగుతుంది గడ్డి నములుతూ. ఆ వెనకాలే గొర్రెలు. దాంట్లో కూర్చున్నానా మన తాలూకాని తెలియ కూర్చుని ఉంటాడు రా. పోలీసురా మనం వాడే వస్తున్నానా ఎవడరా నువ్వు దాంతో కూర్చున్నావు? ఏమవుద్దు బై నీకు? తను నీకు చెల్లైతే నేను నీకు భావనవుతాను బే. ఏమంటున్నారా? దాన్ని లవర్ అంటున్నానా ఏయ్ జోకులేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? దేవా దేవా మనుషులం. ప్రూఫ్ ఏంట్రా? ప్రూఫా? ఏయ్ రౌడీలకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉండో తెలుసా? చెప్తే నమ్మాలి. నా అమ్మ దేవగాని పిలు, ఆడుతోనే మాడతా. నాతో మాట్లాడితే ఆ దేవతో మాట్లాడినట్టే. ఇప్పుడు నన్ను కొట్టావా? నిన్ను కొట్టలేదన్నా, దేవాన్ని కొట్టినా. ఏంటి? నీతో మాట్లాడితే దేవాతో మాట్లాడినట్టన్నావుగా. దేవాన్ని కొట్టా కాబట్టి సరిపోయింది కానీ మనల్ని కొట్టుంటేనా? ఏంట్రా అలా కొడుతున్నాడేంట్రా? ఏ నిన్ను కదా నా దేవుని కొట్టిండు కదనా నువ్వు చాలా బ్రిలియంట్ అన్నా. రా దేవా, అలా వెళ్ళి మాడుకుందాం. నీతో పచ్చి నేను దేవాన్ని కాదు. నువ్వు నాతో దొంగట ఆడుతున్నావు. నువ్వే డైరెక్ట్గా దేవతో మాట్లాడు. షబ్బా తొందరగా టిఫిన్ పెట్టరా, ఆకలి అవుతుంది. ఏంట్రా ఇది? టిఫిన్ తినాలంటే టిఫిన్ వండాలి. కట్ చేయి. వీడి ఇంటికి వచ్చినప్పుడల్లా ఇదో డ్యూటీ రా. ఎరా మళ్ళీ కాలేజీలో ఏదో గొడవ పడ్డావంట? ఈసారి గొడవ నాది కాదమ్మా, వీడిది. ఒరే ఇంకా ఎంతకాలం ఈ మొగ ఎదలతో తిరుగుతారా? నీ వయసు వచ్చేసరికి మీ నాన్న నన్ను పడేసి 3 years. ఇట్లా అవ్వా సార్కా? లవ్ అంటే ఇన్ని మేనేజ్మెంట్స్ ఉండాలి, టెక్నిక్స్ ఉండాలి. వీడికి అంత సీన్ లేదమ్మా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మాస్ నాలా క్లాసే లేదు. విచ్ గర్ల్ విల్ లవ్ హిమ్ టెల్ మీ? అయినా వీడికున్న కోపానికి ఏ అమ్మాయినా వీడిని చూసి పారిపోవాల్సిందే. ఒరే మీరు ఎన్నన్నా చెప్పండిరా, నా కొడుక్కి ఒక అమ్మాయి నచ్చాలంటే తను పెట్టి పుట్టాలి. ఎవరు? ఎవరమ్మా? డాక్టర్ శైలజ అంటే మీరేనా? మా ఎవరు? ఉండరా అడుగుతున్నాను. చరణ్ మీ అబ్బాయేనా? అవును. ఒకసారి లోపలికి రావచ్చా? కమిన్. ఏం కావాలి? మీ బ్లెస్సింగ్స్ కావాలత్తయ్యా. ఎవరమ్మా? నా కాబోయే కోడలంటరా. కోడలా? అమ్మని కొమ్మ తీసేది వచ్చేసిందా ఏంటి? ఎవర్రా పూర్ గర్ల్? నువ్వా? 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 హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మామా కాలేజీలో కొత్త అడ్మిషన్ అనుకుంటా. నీ వెనకాల వైట్ టీషర్ట్ లో వస్తుంది. మైండ్ బ్లోయింగ్ రా. నేనైతే ఈ లైఫ్ కి బుక్ పో. చూడు మామా, ఒకసారి చూడు. అమ్మని వీడికి ఇది చాలా ఎక్కువ. ఎలాగైనా డైవర్ట్ చేద్దాం. బ్లెస్డ్ యార్. ఎవరు? ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి కదా? బ్లాకా? వైట్ కాకా? వైట్ విత్ పింక్ బ్యాగ్, వెరీ బ్యూటిఫుల్. థు, ఏ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకు నచ్చలేదా? అసలు నువ్వు ఎక్కడా, తను ఎక్కడా? ఇక్కడేగా. అసలు నీ ఫిజిక్ ఏంటి, దాని ఫిగర్ ఏంటి? అసలు నీ కలర్ చూసుకున్నావా? దాని కలర్ చూడు. నీ నవ్వు ఎక్కడా, అబ్బో. తన నవ్వు ఎక్కడా? మామ నువ్వు నన్ను పొగుడుతున్నావా తన్ను పొగుడుతున్నావా? నిన్నేబే. లేకపోతే నీ అందం ఎక్కడా, దాని అందం ఎక్కడ్రా? కదా అది భయ్యా. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ లేనందుకు లైట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి కాంప్రమైజ్ అవుతున్నట్టున్నా. ఏ సిల్లీ గర్ల్, ఐ డ్రాప్ యు మా. అప్పుడే ఫస్ట్ టైం చూసానురా. నువ్వు ఇచ్చిన బిల్డప్ కి ఈ నిమిషం వరకు నన్ను నేను అందగా అనుకున్నాను రా. అంత జరిగినప్పుడు నీ బుర్రకి డౌట్ రావాలి కదరా. మీ అమ్మ చెప్పినట్టు మేము నిజంగానే ఎదవలం రా. నువ్వు కరెక్ట్ రా. అమ్మాయి ఇంతకి నీ పేరేంటి? వద్దు వద్దు. మంజు. మంజు అంటే మంజునాథ్. ఒరే ఎవరో మంజునాథ్ అట. మంజునాథ్ ఫోన్ రా. ఇదిగో మంజునాథ్. ఎవడ్రా వీడు రాత్రి పగులు తేడా లేకుండా? అమ్మా దాని అలా అంటే వాడికి నేను ఒక్కనే దిక్కమ్మా. అలా నాకే.
అమ్మా అలా ఉండకే నాకేదోలా ఉంది. పోరా, అమ్మకు కూడా చెప్పాలనిపించలేదు నీకు. చెప్దాం అనుకున్నానమ్మా, అంత లోపల ఇది వచ్చేసింది. ఇదిగో, ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. నేను అడిగేస్తున్నాను. ఏంటి? రేపు నీకు పెళ్ళాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్నా, తన్నా? నీకొకటి చెప్పనా అమ్మా, నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. దొరకవరో నువ్వు. మన జీవితాల్లోకి కొంతమంది కోరుకుంటే వస్తారు, కొంతమంది అనుకోకుండా వస్తారు. ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త తర్వాత నా కొడుకు జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలియదు. వెతకండి.